బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తో తాము కలిసి పోటీ చేస్తే తప్పేంటి అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో కలిసి పోటీ చేయడం, విడిపోవడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తాము టీడీపీతో కలిసి పోటీ చేశామని, ఆ తర్వాత విడిపోయామన్నారు. మళ్లీ కలిసి పోటీ చేయడమే కాకుండా కేంద్రంలో ఏపీలో అధికారంలో ఉన్నామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావచ్చన్నారు. అయితే అంతకుముందే మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావు తేల్చి చెప్పారు. గతంలో తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ అయినా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందంటారా? జరగని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. మీరు అన్నట్టుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేది ఉండదు. సో దీనికి సంబంధించి రాజకీయాల్లో పొత్తులు, విరోధాలు సహజం. గతంలో టీడీపీతో కలిసి పోటీ చేసిన తర్వాత విడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాకేష్ రెడ్డి. అవసరమైతే మరోసారి బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసి అధికారంలోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాజకీయాల్లో నిలదొక్కోవడానికి ఇతర పార్టీల సహాయం తీసుకోవచ్చని, తప్పు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇదేంటంటే ఇది మనం రాజకీయ వ్యాఖ్యలుగానే చూడాలి తప్పించి దీని మీద ఒక అంచనాకైతే అప్పుడే రాలేము జరగని. అయితే పైటి రాకేష్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు బలంగా మారనుందా? ఇది బీజేపీ అధికారిక వైఖరా లేక వ్యక్తిగత అభిప్రాయమా అంటే ఇక్కడ కీలకమైన మలుపు అనేది కనిపిస్తా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితులు కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాబట్టి ఇది రాజకీయంగా అయితే మనం అఫీషియల్ స్టేట్మెంట్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తిగత అభిప్రాయంగానే తీసుకోవాలి. అయితే శ్రీనివాస్, ఈ పొత్తు విషయంపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు నిజమని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీల్లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా విమర్శలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పట్లో అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు దీనివల్ల లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు, కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కొంత ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. పార్టీ పరంగా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కదా. ప్రస్తుతం చూస్తే ఇది పార్టీ అధికార లైన్ కు విరుద్ధంగా వ్యక్తిగత అభిప్రాయంగానే కనిపిస్తుంది. కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై చర్చలు మొదలవుతున్న సంకేతాలు అయితే ఇది భావిస్తున్నారు విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి విపక్ష ఓటు ఏకీకరణ అవసరమనే కోణంలో కూడా ఈ వ్యాఖ్యలు చూస్తున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఇలాంటి వ్యాఖ్యల్ని రాజకీయ చర్చలకే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది తరగని. మరి బీజేపీ చీఫ్ రామచంద్ర రెడ్డి మాత్రం పొత్తు ప్రసక్తే లేదన్నారు. దీన్ని ఎలా చూడాలి? నేషనల్ పార్టీస్ లో నాయకులది డిఫరెంట్ గా ఉంటుంది. రామచంద్రరావు పొత్తు లేదని, రామచంద్రరావు ఒక్కడే కాదు, పలు సందర్భాల్లో పలువురు నాయకులు బీజేపీలో తెలంగాణలో అగ్రనాయకులందరూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా బీజేపీ బీఆర్ఎస్ తోటి పొత్తు ఉండదు అనేది పదే పదే చెప్తూ వచ్చారు. ఇది ఇప్పుడు కాదు, ప్రీవియస్ గా ఉన్నటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కూడా చాలా మంది ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. కిషన్ రెడ్డి కానివచ్చు, అరవింద్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇట్లాంటి అగ్రనాయకులందరూ కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు న్యూస్ అయిందంటే ఇన్ని రోజుల తర్వాత ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రం ఈ విధంగా మాట్లాడడం కొంత సంచలనానికి దారితీసింది. అయితే కమింగ్ డేస్ లో పొత్తు ఉండే అవకాశం ఉంటుందేమో కాబట్టి ముందుగానే ఇలా మాట్లాడిచ్చారా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి తరగని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.